నమస్తే, వెల్కమ్ టు చదువుకుందామా కార్యక్రమానికి స్వాగతం. జూన్ వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అప్పుల కోసం వేట మొదలవుతుంది. అత్యవసరాల కోసం ప్లాన్ చేసుకున్న చీటీలు అయిన కాడికి పాడుకుంటారు. అధిక వడ్డైనా సరే లోన్ తీసుకోక తప్పదు. మొత్తానికి చిన్నారుల అక్షరాభ్యాసమే అప్పుల కుప్పతో మొదలవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు కట్టాలంటే పేరెంట్స్కు ఈ మాత్రం ఎక్సర్సైజ్ తప్పదు. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజుల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడికి వెళ్ళినా అక్షరాల లక్షలు చదివించుకోవాల్సిందే. సగటు పేరెంట్ వీక్నెస్ను క్యాష్ చేసుకోవడంలో ప్రైవేట్ విద్యాసంస్థలు పోటీ పడుతున్నాయి. విద్యా వ్యాపారానికి ఒక రాష్ట్రం, ఒక నగరం, ఒక ప్రాంతం అన్న తేడా ఏమీ లేదు. అన్ని చోట్ల పైసా వసూలు దందానే కొనసాగుతుంది. ఇక సేవాభావంతో నడవాల్సిన సెగ్మెంట్ కాస్త నాణ్యమైన విద్య ముసుగులో వ్యాపారంగా మారింది. కార్పొరేట్ దోపిడీని ప్రజల ముందుంచే ప్రయత్నమే హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం చదువుకుందామా. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా చాలా మంది నిరుపేదలకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలాగే మారింది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది డబ్బులు సంపాదించడమే మార్గంగా విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారు. విద్యారంగాన్ని కార్పొరేట్ సంస్థలు గుప్పెట్లో పెట్టుకుని ఫీజుల పేరుట పేరెంట్స్ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆధునిక భారతదేశ అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే సముచిత మార్గమని ఎందరో చరిత్రకారులు, అనుభవజ్ఞులు చెప్పారు. దీనికోసం ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ అమలుకు నోచుకోకపోవడంతో పేదలు, మధ్యతరగతి విద్యార్థులు కార్పొరేట్ విద్యకు దూరమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొంతకాలంగా కొన్ని నూతన విధానాలు విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టినప్పటికీ అవి కేవలం జీవోల వరకే పరిమితమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 560 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఎన్ని ప్రైవేట్ స్కూళ్లు ఉన్నా అక్షరాస్యత పరంగా చూస్తే జిల్లా ఇంకా వెనుకబడి ఉంది. ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యమైన విద్య సంగతి ఏమో కానీ ఫీజుల పేరిట మోత మోగిస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లన్నీ నిబంధనల మేరకే నడుచుకుంటున్నాయని విద్యాశాఖ అధికారి చెప్పడం కొసమెరుపు. మన జిల్లాలో ప్రతి ప్రైవేట్ పాఠశాల కూడా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రాప్తికే నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా డీవియేషన్ అనేది ఎక్కడ ఏర్పడినా సరే మేము ఊరుకోవట్లేదు. ఇమీడియట్గా దాన్ని సరిచేస్తున్నాం. కాబట్టి ఈ రోజుకి మనకు సంబంధించి అన్ని ప్రైవేట్ పాఠశాలలో కూడా మనకి ప్రభుత్వం ఏదైతే నియమాలు, నిబంధనలు ఇచ్చిందో అన్ని ప్రాప్తి కూడా మన జిల్లాలో పాఠశాలలన్నీ నిర్వహిస్తున్నాయి. పేద విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఓ జీవో తీసుకొచ్చింది. ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల తమ స్కూల్లో 25% సీట్లు నిరుపేదలకు కేటాయించాలి. 12(1)(c) నిబంధన ప్రకారం ఏపీలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలి. పేద విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అందరి పేర్లను డ్రాలో తీసి కోరుకున్న పాఠశాలలో చదివేలా ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో జిల్లాలో 1500 మందికి పైగా విద్యార్థులు ఈ విద్యా సంవత్సరానికి అప్లై చేసుకున్నారు. అయితే ప్రభుత్వాలు జీవోలను విడుదల చేసినప్పటికీ వాటిని అవలంబించే విధానాలను అలుసుగా తీసుకుని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మోసానికి తెరతీస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 12(1)(c) విధానం ప్రైవేటు విద్యా సంస్థల చేతివాటంతో నీరుగారుతోందన్న వాదనలు ఉన్నాయి. ఈ పేద విద్యార్థులు అనేవారు వారు కూడా కార్పొరేట్ స్థాయి స్కూల్లో, ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలనే ఉద్దేశంతో 12(1)(c) అనేది మనకి ఒక అవకాశంగా ఇచ్చింది. ఆ 12(1)(c) ప్రాప్తికి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% సీట్లు అనేవి ఫ్రీగా మన ప్రభుత్వం అలాట్ చేస్తుంది. ఈ ఎవరైతే పేదలు ఉన్నారో వీళ్ళు ఆన్లైన్లో మాకు ఈ పాఠశాలలో సీటు కావాలని అప్లై చేసుకుంటే చాలు, అది రాష్ట్ర స్థాయిలో మొత్తం తీసుకొని డ్రా తీస్తున్నారు. డ్రా తీసేసి ప్రతి పాఠశాలలో కూడా 25% ఫ్రీ సీట్స్ అనేది పేదల కోసమే ఇస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు 25% సీట్లు కేటాయించే అంశంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. పేరెంట్స్ కు అవగాహన లేక ప్రైవేటు యాజమాన్యాల మోసపూరిత విధానాలతో చాలా మంది పేదలు కార్పొరేట్ విద్యకు దూరం కావలసి వస్తోంది. 1వ తరగతిలో అడ్మిషన్ కోసమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అవగాహన లేమితో 2వ తరగతి చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసి నిరాశకు గురవుతున్నారు. ఏ క్లాసులో అయినా అప్లై చేయగానే పర్సంటేజీ ప్రకారం సీట్లు కేటాయించేలా విధానం తేవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 12(1)(c) ప్రకారం అయితే మాత్రము ఏ విద్యార్థి అయితే సరే అర్హుడో జాయిన్ అవడానికి
అది మనకి జారీ చేసిన మార్గదర్శకాల ప్రాప్తికి ప్రతి విద్యార్థి అర్హత కలిగిన ప్రతి విద్యార్థిని కూడా జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ ఏం జరుగుతుందంటే చాలామంది తెలియక ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేసి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ 2వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా మా దృష్టికి వచ్చింది. వాళ్ళు 2వ తరగతి చదివి మళ్ళీ 1వ తరగతిలో మేము 12-1Cలో జాయిన్ అవుతామని ఆన్లైన్లో అప్లై చేయడం వల్ల ఆల్రెడీ ఆ విద్యార్థి అనేది 2వ తరగతి చదివినట్టుగా మనకి యూడైస్లో మనకు కనబడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే బోధించాలి. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు తమ ఇష్టం వచ్చిన బుక్స్ ను తీసుకొచ్చి విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారు. బుక్స్ కూడా విద్యా సంస్థలు కేటాయించిన ధరలకే కొనుగోలు చేయాలి. దీంతో బుక్స్, స్టేషనరీ పేరుతో ప్రైవేట్ స్కూళ్లలో అక్రమ దందా కొనసాగుతోంది. అయినా అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని సర్దుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రభుత్వం ఏదైతే మనకి మా అన్ని పాఠశాలలో మనకి ప్రభుత్వానికి సంబంధించి అన్ని పాఠశాలలో కూడా విద్యార్థులకి ఫ్రీ బుక్స్ అనేది సప్లై చేస్తున్నాం. మేము నోట్స్లు కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, విద్యా కానుక కిట్ ద్వారా అన్ని ఫ్రీ ఇస్తాను. అదే మాదిరిగా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రభుత్వం ఏదైతే ఈ బుక్స్ ఇచ్చేసిందో ఆ బుక్సే పాఠ్యాంశాలుగా బోధించాలనే నిబంధన పూర్వం కానించి ఉంది. మనం క్రింద సంవత్సరం కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఈ బుక్స్ కొనాలని నిబంధన పెడుతున్నాం సార్. పిల్లలతో అక్షరం దిద్దించాలంటే కాసుల వర్షం కురిపించాల్సిందే అనే రీతిలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు అడుగడుగునా ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. అధిక ఫీజులే కాకుండా స్కూళ్లలో బుక్స్ ను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తర్వాత వేరు స్పష్టంగా చెబుతుంది. మండల స్థాయిలో అయితే ఎంఈఓలు, డిఈఓలు చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్లో బుక్కులు మీరు కొనొద్దు, బెల్ట్స్ కొనొద్దు, మీరు నచ్చిన చోట కొనుక్కోండి అని. కానీ ఈ కార్పొరేట్ స్కూల్స్ పిప్పి చేసేస్తున్నాయి. బెల్ట్ అక్కడే కొనాలంటారు, అన్ని అక్కడే కొనాలంటారు. 2-3 రెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ ఖరీదులు. నాడు నేడు విద్యా కానుక అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం అంతే స్థాయిలో ఆ పథకాల ఉద్దేశం నెరవేరిందా లేదా అన్నది కూడా చూడాలి. కానీ అలాంటిదేమీ లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నాడు నేడు పథకంలో స్కూళ్లకు రంగులేశారు కానీ విద్యా బోధనలో నాణ్యత పెరగలేదన్నది వాస్తవం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా బోధన నాణ్యతగా ఉంటే తమ పిల్లలను ప్రైవేటులో ఎందుకు చదివిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులను చూసి చిన్న చితగా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న మధ్యతరగతి కుటుంబీకులు కూడా ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇలా పేరెంట్స్ వీక్నెస్ ని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు యాజమాన్యాలు లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుంటున్నారు. నాడు నేడు అని కొన్ని స్కూల్స్ రూపురేఖలు మార్చారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే అలాగే ఉంది. పైకి అయితే కనిపించేది ఇదిగో రంగులేశారు, అది బిల్డింగ్ కట్టారని ఉంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి. పూర్వం గురుకులాలు ఉండే చెట్టుకని చదివారు. వాళ్ళ దగ్గర మంచి పవర్ ఉండేది, మంచి ఎడ్యుకేషన్ ఉండేది. అందమైన బిల్డింగ్ కాదు, అక్కడ క్వాలిఫైడ్ టీచరు చెప్పగలిగే వాళ్ళు చెప్పాలనే వాళ్ళకి స్వతంత్రంగా ఉండాలి. డిఓ వెళ్ళలేడు, ఎంఈఓ వెళ్ళాడు, రోజు ఇన్స్పెక్షన్ చేస్తానికి అవ్వదు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రతి ఏటా ఫీజుల పెంపు కూడా అడ్డగోలుగా ఉంటోంది. పేరెంట్స్ ఆందోళన చేసినప్పుడు ప్రభుత్వం జీవోలు తెస్తుంది. ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలకు లోబడి ఫీజులు వసూలు చేయాలని సూచిస్తుంది. ఇదంతా పేపర్ల మీదనే నమోదవుతుంది. ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో ప్రైవేట్ స్కూళ్లు పేరెంట్స్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ రసీదులు మాత్రం ప్రభుత్వం సూచించిన ఫీజులకే ఇస్తారు. ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫీజు ఎంత ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది, కానీ వీళ్ళు పాటిస్తలేదు. కార్పొరేట్ స్కూల్ చూసుకున్నా, కాలేజ్ చూసుకున్నా అక్నాలజ్మెంట్స్ ఎవరో, రసీదులు ఎవరో. ఒక 50,000 కట్టినప్పుడు మనకి ఒక 5,000 రూపాయలకు రసీదు ఇస్తారు. రసీదులన్నీ వాళ్ళు ఎవరో ఇక్కడ మనం డిమాండ్ చేసే అధికారం కూడా లేదు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అని సిండికేట్. ఆ స్కూల్లో ఇవ్వకపోతే వేరే స్కూల్లో ఇస్తే అక్కడ మనం చదివిస్తాకంటా కూడదు. కానీ ఏ స్కూల్లో కూడా రసీదు ఎవరు, ఎక్కడ కూడా వాళ్ళు ₹1,00,000 ఫీజు తీసుకున్నట్టు ఎక్కడ అడ్మిట్ అవ్వరాళ్ళు. మనకు రసీదు లేదు కాబట్టి మనం రసీదు లేకుండానే కడుతున్నారు పేరెంట్స్ కొంతమంది. దినసరి కూలీ చేసే వ్యక్తి కూడా తమ కష్టం తమ పిల్లలకు రాకూడదని మంచి స్కూల్లో చదివించి ఉన్నత పౌరుడిగా తీర్చిదిద్దారని తపన పడుతున్నాడు. ఎంత ఖర్చైనా సరే ప్రైవేటు విద్యా సంస్థలోనే చదివించాలన్న తపనే విద్యా సంస్థల దోపిడీకి పెట్టుబడిగా మారింది. ప్రైవేట్ స్కూళ్లు పేరెంట్స్ నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాయి. దీంతో పేరెంట్స్ పిల్లల చదువుల కోసం వడ్డీలకు తెచ్చిన డబ్బులతో ఫీజులు కట్టి అప్పుల పాలవుతున్నారు. వ్యాపారంగా తయారైపోయింది. విద్య మీద కాకుండా రాజకీయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాల కంటే రాజకీయ నాయకులు కూడా దీని గురించి శ్రద్ధ తీసుకుని ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి కానీ లోబడి కానీ ఎవరైనా సరే పిల్లలు చదివించుకోవాలని ఆశ ఉంది, కానీ చదివించలేని పరిస్థితి. అందువల్ల దయ ఉంచి ఏ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం అయినా సరే ఈ విద్యా సంస్థల మీద నియంత్రణ పెట్టి, నిఘా పెట్టి మంచి విద్యను అందించి, క్వాలిటీ విద్యను అందించి
ఫీజులు నియంత్రణ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఫీజుల నియంత్రణ మాత్రమే సరిపోదు. నియంత్రణను ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రభుత్వం సూచించిన నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్న విషయంపై పర్యవేక్షణ జరగాలి. అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. పేద మధ్యతరగతి పేరెంట్స్ కి అప్పుల బాధ తగ్గుతుంది. చూశారుగా, ఇది ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ. పేరెంట్స్ నుంచి అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను చదువును గాలికి వదిలేస్తున్నాయి. కార్పొరేట్ ఫీజుల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న పేరెంట్స్ విన్నపాలు అరణ్య రోదనవుతున్నాయి. ఇక విద్యా వ్యాపారంపై నిరంతర కథనాలు అందిస్తున్నాయి హెచ్ఎంటీవీ చదువుకుందామా కార్యక్రమం. ఈ కార్యక్రమం మళ్ళీ రేపులో కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.